హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు చాలా మంది నాకు ఒక వీడియో కింద ఏమేమి పెట్టారు అంటే కామెంట్స్ చదువుతాను, వినండి. రాధికా గారు పెట్టారు ఈ మెసేజ్. మేడం, యూరిన్ పోసేటప్పుడు ఎందుకు మంటగా చురుకుగా వస్తుంది? ఏమైనా మాకు యూరినరీ బ్లాడర్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లా, లేదు అంటే కిడ్నీస్ లో ప్రాబ్లం ఉన్నట్లా? కొంచెం మాకు దీని గురించి వివరంగా చెప్పండి అని చెప్పి అడుగున్నారు. ఓకే, యూరిన్ అనేది మంటగా చురుగ్గా వస్తున్నాయి అని అంటే దీనికి యూరినరీ బ్లాడర్ లో ప్రాబ్లం, కిడ్నీస్ లో ప్రాబ్లం అని మనం వెంటనే కన్ఫర్మేషన్ చేయకూడదండి. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూరిన్ మనకి ఇలా ఎన్ని రోజులుగా వస్తుంది, మనకి ముందు రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉంది, అండ్ మనం నీటి శాతం ఉండే ఆహారం తీసుకుంటున్నామా లేదా, మంచినీళ్ళు రోజుకి 5 నుంచి 6 లీటర్ల మధ్య తాగుతున్నామా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మంత్లీ పీరియడ్స్ మనకి కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, అండ్ లేదు అంటే ఒక్కసారిగా ఇంటర్ కోర్సెస్ కి వెళ్తున్నారా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు కొంతమంది. సో మళ్ళీ ఫ్రెష్ గా కలుస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో అనిపిస్తూ ఉంటది. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా ఈ ప్రాబ్లం అనిపిస్తూ ఉంటది. మెయిన్ రీజన్స్ ఇవి. అండ్ బాడీలో ఫిట్నెస్ లేకపోయినా, అండ్ ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తీసుకున్నా, అండ్ శరీరం అనేది బాగా డీహైడ్రేట్ అయినా, బాడీ డీహైడ్రేట్ అయినా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ఒళ్ళంతా కూడా వేడి చేయడం, ఉడికినట్లుగా అయిపోవడం, బాగా జ్వరం వచ్చినట్లుగా అనిపించడం, ఇటువంటి సందర్భాల్లో కూడా ఇలాగా యూరిన్ అనేది మంటగా చురుగ్గా వస్తూ ఉంటది. అండ్ ఇంకొకటి వచ్చేసి డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నా, అంటే మధుమేహ వ్యాధి ఉన్నా, క్యాన్సర్ అలాంటి ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు వస్తూ, ఏమైనా బయట ఎక్కువగా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటూ, ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో ఉంటూ, అండ్ ఏమైనా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా యూరినరీ బ్లాడర్ లో ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇట్లా చురుగ్గా మంటగా వస్తూ ఉంటాయి. సో దీనికి ఎక్కువగా మీరేం భయపడిన అవసరం లేదు. మంచినీళ్ళు అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. కొంచెం ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినండి. ఉడికించిన ఆకుకూరలు, కూరగాయలు తీసుకోండి. పచ్చివి తిని పచ్చివి జ్యూసులు తాగకూడదు ఎప్పుడు కూడా. మినిమం హాట్ వాటర్ లో కనీసం అలా బాయిల్ చేసైనా తీసుకోవాలి. ఓకేనా? సో ఇది ఈ విధంగా చేస్తే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ కామెంట్ ఏదో చూద్దాం. మరియమ్మ గారు ఏం కామెంట్ పెట్టారు అంటే, మేడం, యూరిన్ అనేది కొంచెం రెడ్డిష్ గా వస్తుంది, అండ్ మాకు యూరిన్ పోసుకునేటప్పుడు యూరిన్ లో నురగలాగా రావడం, యూరిన్ పసుపు రంగులో రావడం, యూరిన్ స్మెల్ కూడా వస్తుంది. దీనికి రీజన్ ఏంటి, మాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అడుగున్నారు. ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. ఓకే మరియమ్మ గారు, మనకి యూరిన్ లో నురగ వస్తున్నా, స్మెల్ వస్తున్నా మనకి యూరిన్ లో ప్రోటీన్ పోతుందని అర్థం. అంటే మనం తీసుకున్నది మాంసకృతులు అనేవి మన శరీరానికి పట్టుకోకుండా యూరిన్ లో నుంచి, అంటే పాస్ రూపంలో అవి బయటికి వస్తున్నాయి మాంసకృతులు, ప్రోటీన్ అని అంటే. సో మనకి యూరిన్ లో ప్రోటీన్ పోతుందని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, యూరిన్ అనేది ఎర్రగా, మంటగా, బాగా నిండు పసుపు రంగులో వస్తున్నాయి అని అంటే ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లేదు అంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటది. ఎందుకు అనంటే ఈ మూత్రం అనేది కొంతమందిలో మనం చూసుకుంటే మగవారి కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. వెంటనే యూరిన్ బట్టల్లో పడిపోవడం, ఇన్నర్స్ లో చుక్కలు చుక్కలుగా పడిపోవడం, కొంచెం దూరం నడిచినా కూడా ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవడం, అండ్ తుమ్మినా దగ్గినా కూడా యూరిన్ పడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుందంటే అండి, ఆడవారిలో వచ్చేసి ఈ మూత్రనాళము 4 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. దాని లెంత్ అనేది, అంటే దాని పొడవు 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే మగవారిలోనైతే 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది ఈ మూత్రనాళం లెంత్ వచ్చేసి. అయితే ఈ పొడవు తక్కువతో పాటు ఇంకొకటి ఏంటి అంటే, ఆడవారిలో ఉండే ఈ మూత్రనాళం అనేది స్ట్రైట్ గా ఉంటుంది. అదే మగవారిలోనైతే మెలకలుగా ఉంటుంది. సో మెలకలుగా ఉన్నప్పుడు ఏంటి అంటే బ్యాక్టీరియా ఏదైనా కూడా ఫాస్ట్ గా లోపలికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ దాంతో పాటు అది రావడానికి కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా అనేది కొంచెం తక్కువ మగవారికి స్ప్రెడ్ అవ్వడం. అదే ఆడవారిలో ఏంటంటే ఇట్లా స్ట్రైట్ గా ఉండడం వల్ల ఈ మూత్రనాళం
ఫాస్ట్ గా బ్యాక్టీరియా అనేది వీళ్ళకి లోపలికి వచ్చేస్తుంది. అందువల్ల వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమందికి 50 ఇయర్స్ దాటిన తరువాత ప్రోస్టేట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంటది. సో ఇలా ఆఫ్టర్ 50 ఇయర్స్ వీళ్ళు ఇంకా ఎటువంటి టెస్టులు చేయించుకోకుండా ఇలా ఉంటూ ఉంటే ఈ ప్రోస్టేట్ అనేది సైజ్ పెరిగిపోతుంది. సైజ్ పెరిగిపోతూ ఏదైతే ఉంటుందో ఈ ప్రోస్టేట్ లో క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటది కొంతమందికి. సో అప్పుడు వీళ్ళేంటంటే టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఇంకొంతమందికి చూసుకుంటే యూరిన్ రెడ్డిష్ గా వస్తుందని ఈ మరియమ్మ గారు అడిగున్నారు కదా. సో యూరిన్ రెడ్డిష్ గా రావడం అండ్ క్రియాటిన్ లెవెల్స్ ఇవి ఎక్కువగా ఉండడం ఇవి కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. కిడ్నీలో 1 సెంటీమీటర్ సైజులో ఉంటే గనక రాళ్ళు ఏమైనా కూడా భయపడిన అవసరం లేదు. 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంటే సైజ్ అనేది అప్పుడు వీళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటది. 1 సెంటీమీటర్ ఉంటే భయపడిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కువగా పీచు పదార్థాలు, ఫైబర్ కంటెంట్ ఉండే వస్తువులు అదే పదార్థాలు తీసుకోవడం, ఆహారం తీసుకోవడం, మంచినీళ్ళు ఎక్కువగా తాగడం ఇలాంటివి చేస్తే ఆ 1 సెంటీమీటర్ సైజ్ ఉన్న స్టోన్ ఏదైనా కూడా కరిగిపోతుంది. దానికి భయపడిన అవసరం లేదు. అలా కాకుండా కొంతమందికి 3 పై ఇంకా చాలా 2, 3 పైనే ఉంటాయి. సో అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అని అంటే ఆయుర్వేదంలో తీసుకుంటాము అంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాము, అవి ఫాలో అవ్వండి. అదేంటి అంటే మనకి మార్కెట్ లో పునర్నవ అని ఒక ఆకు ఉంటదండి. సో ఈ పునర్నవ అనే ఈ ఆకు మనకి నార్మల్ గా ఆకు రూపంలో దొరుకుతుంది, టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, కషాయం రూపంలో కూడా దొరుకుతుంది. చాలా మంది ఏంటంటే అలోపతి డాక్టర్స్ కూడా చాలా మంది పునర్నవాన్ని రిఫర్ చేస్తారు. ఇది తాగండి అమ్మా, మీకు కిడ్నీలో క్రియాటిన్స్ కంట్రోల్ అవుతాయి అండ్ మీకు స్టోన్స్ కూడా కరగడానికి బాగా ఉపయోగపడుతుందని చాలా మంది డాక్టర్స్ కూడా మనకి రిఫర్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన పేషెంట్స్ కూడా చాలా మంది చెప్పున్నారు. ఇది చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఆయుర్వేదాన్ని ట్రస్ట్ చేస్తున్నందుకు. అయితే అసలు పునర్నవ అంటే ఏదో కాదండి, తెల్ల గలిజేరు మనకి పొలాలలో బాగా దొరుకుతూ ఉంటది. పిచ్చి మొక్కలని మనం తీసి పక్కన పడేస్తూ ఉంటాం కదా. సో ఆ తెల్ల గలిజేరుని పునర్నవ అంటారు. సో అది ఏంటంటే కషాయంలా పెట్టుకున్నా, లేదు అంటే దాన్ని చక్కగా కూరలాగా వండుకొని తిన్నా, లేదు అంటే ఎండబెట్టుకొని పొడిలాగా చేసుకొని రోజు ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తీసుకున్నా కూడా ఈ కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్, కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా మీకు ఈజీగా తగ్గుతుంది. సో అర్థమైంది కదా. యూరిన్ లో ప్రోటీన్ పోతున్నా, లేదు అంటే యూరిన్ ఎల్లోయిష్ గా బర్నింగ్ గా వస్తున్నా, కిడ్నీలో స్టోన్స్, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ పునర్నవ అనే ఈ ఆకు చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసుకోండి. డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వాలి, కన్సల్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుందండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.